ప్రైజ్లోడ్ హల్లెలూయా. దేవుని మనకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? దేవుడు నా పట్ల ఎన్నో వాగ్దానాలు చేశాడు, అవన్నీ కూడాను మరి నెరవేర్చకుండానే నిర్వీర్యం అయిపోతున్నాయా అని నువ్వు కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే కనుక దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది, పిలువబడినటువంటి వారు అనేకులు, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే అని. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ప్రాంతానికి ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ అనేకులు ఆయన వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. వారిలో కొంతమంది దేవుణ్ణి ఏ రీతిగా విమర్శించాలి, లేదంటే ఆయనలో లోపాలు ఏ రీతిగా వెతకాలని వెంబడించేవారు కొందరైతే, ఆయన పెట్టేటువంటి ఆహారం కొరకు కొంతమంది అయితే, ఆయన జరిగించేటువంటి స్వస్థత కార్యాలు పొందుకొని నిమిత్తమని కొందరైతే, మరి ఆయన యొక్క సత్య మార్గంలో నడవాలని ప్రయాణం చేసేటువంటి వారు కొందరు. ఇలాగూ అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు దేవుణ్ణి వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. కానీ అటువంటి వారందరిలో కూడాను ఫైనల్గా దేవుడు ఫిల్టర్ చేసింది ఎంతమందిని అని అంటే కనుక 12 మందిని. ఆ 12 మందిలో కూడాను అపవాది ద్వారా ప్రేరేపింపబడి ఇస్కరియోతు యూదా తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నారు అని అంటే కనుక దేవుడికి నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఏదైనా కానీ మనకి ఇష్టమైనటువంటి ఒక వస్తువుని కొనుక్కుని తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎంతగానో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో పెట్టి మరి దాన్ని ఎంతగానో జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటాము. అది చూసుకున్న ప్రతిసారి కూడాను మన మొహంలో ఒక చిరునవ్వు అయితే కనుక కనిపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో నీకు ఇష్టమైనటువంటి ఒక వస్తువు కొనుక్కున్నప్పుడే మరి ఆ వస్తువుని నువ్వు అంతగా ప్రేమించగలుగుతున్నావే, ఆ వస్తువుని చూసిన ప్రతిసారి కూడా నీ మొహంలో చిరునవ్వు పొందుకోగలుగుతున్నావు కదా. మరి అలాంటిది దేవుడు నిన్ను లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి ప్రత్యేకపరుచుకున్నటువంటి నిన్ను ఎక్కడో మరి విలువలేనటువంటి రీతిగా ప్రక్కన పెట్టేయాలన్నా ఆ రీతిగా అయితే కనుక కాదు. నిశ్చయముగా మనం ఎలాగూ మనకి ఇష్టమైనటువంటి వస్తువుని బెస్ట్ ప్లేస్లో పెట్టుకుని ఎంత ప్రీషియస్గా చూసుకుంటామో అంతకంటే విలువైనటువంటి స్థానం ఇచ్చు నిమిత్తమే, మరి ఘనత ఇచ్చు నిమిత్తమే దేవుడు మరి ఆయన ఆలోచనలో, ఆయన చిత్తములో ప్రత్యేకపరుచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే కనుక నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఎందుకొరకనంటే కనుక పిలిచినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు. ఈ లోకంలో మనుషులు ఏదైనా ఒక వాగ్దానం చేసి తప్పిపోవచ్చేమో, కానీ దేవుడు మన పట్ల జరిగించినటువంటి వాగ్దానం మాత్రము ఆయన నిశ్చయముగా నెరవేర్చేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన వాగ్దానం ఇచ్చి మర్చిపోయేటువంటి వాడు కాదు, వాగ్దానం ఇచ్చి తప్పిపోయేటువంటి వాడు అంతకన్నా కూడా కాదు. ఒక అబ్రహాము జీవితంలో చూసుకున్నా, లేదంటే కనుక ఒక యేసేపు, ఒక దావీదు, ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో అనేకలు జీవితాలను కనుక మనం చూసుకున్నట్లయితే వారు వాగ్దానం పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఆ వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చబడ్డానికి వారిని దేవుడు సిద్ధపాటు చేశాడు, వారిని దేవుడు పరీక్షించాడు. ఖచ్చితంగా ఆయన సమయంలో ఆయన జరిగించాడు. అదే రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించాలి అని అనుకుంటున్నాడు కాబట్టి సిద్ధపాటు చేస్తున్నాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీల్ని అరణ్య మార్గంలో దేవుడు ఎందుకు నడిపించాడు అని అంటే కనుక బానిసలుగా ఉన్నటువంటి వారిని ఆ యొక్క సింహాసనం ఎక్కిస్తే వారు బానిసలుగానే ఉంటారు. కానీ
యుద్ధ నేర్పరితనాన్ని దేవుడు వారికి నేర్పించాడు. పోరాటం ఎలా చేయాలో నేర్పించాడు. ఎలాగూ స్థిరంగా నిలబడాలో దేవుడు నేర్పించాడు. ఇవన్నీ నేర్పించిన తర్వాతే అప్పుడు తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించాడు. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను దేవుడు పిలుచుకున్నటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. నిశ్చయముగా ఒక యేసేపు, ఒక దావీదు, ఒక అబ్రహాము జీవితాల్లో జరిగినటువంటి ప్రయాణము, పరీక్ష లేదా ప్రిపేర్నెస్ ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తాడు. ఇవి జరుగుతున్నాయి అని అంటే మనం ఒకటే గ్రహించాల్సింది, ఓకే మన ఫైనల్ స్టేజ్కి వచ్చాము, ఫైనల్గా మరి ఈ యొక్క జర్నీలో అయితే కనుక ఉన్నాము, ఇది కంప్లీట్ చేసుకున్నామా, నెక్స్ట్ లెవెల్ దేవుడు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ని పట్టుకోవడానికి రెడీగా ఉండాలి. ఇదే మనం ఆలోచన అయితే కనుక చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే పరిస్థితుల వైపు చూడవద్దు. పరిస్థితుల వైపు చూస్తే ఒక పేతురులాగా మునిగిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతావు. కానీ పరిస్థితులను మించి నువ్వు దేవుని వైపు చూచినప్పుడు పేతురు ఏ రీతిగా సముద్రం మీద నడవగలిగాడో అదే రీతిగా పరిస్థితుల మీద దేవుడు నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.